Hello students, welcome to Ekam IAS Academy. Ee roju మన current affairs discussion topic is electoral roll update process in Bihar is backdoor NRC. Context of the news ఏంటంటే బీహార్లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్ అప్డేట్ ప్రాసెస్ అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అన్నది కొంతమంది బ్యాక్డోర్ ఎన్ఆర్సీగా పరిగణిస్తున్నారు. ఈ రోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో అసలు ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అది ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో ఉందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS2 పాలిటీ అనే టాపిక్లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 3 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనే టాపిక్లో, టీజీపీఎస్సీ అంటే గ్రూప్ 1 పేపర్ 3 గవర్నెన్స్ ఎలక్షన్ కమిషన్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద అస్సాం అకార్డ్ 1985, పర్సన్స్ హూ ఎంటర్డ్ అస్సాం బిట్వీన్ 1st January 1966 and 24th March 1971 shall option A be deported immediately as illegal migrants, B be granted Indian citizenship through the naturalization process, C be allowed to stay but denied citizenship permanently, D be allowed to stay de-enfranchised for 10 years and then deemed citizens. ఈ రోజు టాపిక్ ని మనం ఈ సబ్ టాపిక్స్ లో నేర్చుకుందాం. ఫస్ట్ ఎస్ఐఆర్ ప్రాసెస్ అంటే, అలాగే ఎన్ఆర్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ అస్సాం అకార్డ్ గురించి చూద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఐఆర్ అండ్ ఎన్ఆర్సీ, why SIR referred as backdoor NRC కూడా చూద్దాం. వాట్ ఈజ్ SIR? SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ మాట. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా టైం టు టైం అంటే పీరియాడికల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టోరియల్ రోల్స్ని రివిజన్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ మాట. ఇప్పుడు బీహార్లోని ఇది కండక్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ద 14th SIR ప్రాసెస్ మాట. సో దీన్నే ఇప్పుడు బ్యాక్డోర్ ఎన్ఆర్సీగా అంటున్నారు. సో ఈ SIR అన్నది ఫోకస్ టైమ్ బౌండ్ ఎక్సర్సైజ్ క్యారీడ్ అవుట్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీని ద్వారా మన ఎలక్టోరియల్ రోల్స్ అన్న ఉన్నది అప్డేట్ అవుతుందన్నమాట. ఎలాంటి అప్డేషన్? న్యూ ఎలిజిబుల్ ఓటర్స్ని యాడ్ అవుతూ ఉంటారు అండ్ కరెక్ట్ ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఓటర్ డీటెయిల్స్లోని అవి అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా చనిపోయి ఆర్ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళ నేమ్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు సో వాళ్ళని అథెంటికేట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా ఎలక్టోరియల్ రోల్ అని ఏది ఉందో అది అప్డేట్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ SIR ప్రాసెస్ ఎందుకు చేస్తారు? సో జనరల్గా ఈ SIR ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే మనకి అప్డేషన్ కోసం చేస్తాం. బీహార్లో ఏంటంటే మనకి ఈ November 2025కి ఎలక్షన్స్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. అందుకే మనం ముందు ఎలక్టోరియల్ రోల్స్ని అప్డేట్ చేయాలని చూస్తున్నాం. అలాగే అండ్ లార్జ్ స్కేల్ మైగ్రేషన్ అండ్ డూప్లికేషన్ కూడా ఉంటే మనం ఎలక్టోరియల్ రోల్స్ అప్డేట్ చేయాలని చూస్తాం. సో బంగ్లాదేశ్ నుంచి బీహార్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్లో ఎక్కువ మనకి ఇమ్మైగ్రేషన్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఈవెన్ బీహార్లో కూడా ఇమ్మైగ్రేషన్ అండ్ మైగ్రేటెడ్ పీపుల్ విత్ ఇన్ ఇండియా కూడా ఉండడం వల్ల సో ఇక్కడ మన ఎలక్టోరియల్ రోల్స్ ఒకసారి అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం ఈ ఇయర్ ఈ ప్రాసెస్ని. లో ఓటర్ ఎన్రోల్మెంట్ ఈస్ నోటిస్డ్. ఇంకొక రీజన్ ఏంటంటే మనకి పాత ఎలక్షన్స్లో చూస్తే మనకి బీహార్లో ఓటర్ టర్న్అవుట్ రేట్ తక్కువ ఉందన్నమాట. సో దానివల్ల మేబీ ఎలక్టోరియల్ రోల్స్లోనే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకుందామని ఇలాంటి రీజన్స్తో కూడా చేస్తున్నారు. సో ఈ SIR అన్నది ఇది రెగ్యులర్గా ఎలక్షన్ కమిషన్ టైం టు టైం చేసే ప్రాసెసే, కానీ బీహార్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్సీ అంటే ఏంటి? ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో ఇది ముఖ్యంగా దేనికి చేస్తారు? సో లీగల్ సిటిజన్స్ ఎవరో తెలుసుకోవడానికి చేస్తారు అన్నమాట. అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరో తెలుసుకొని అండ్ ఇండియన్ సిటిజన్స్ కాని వాళ్ళని డిపోర్ట్ చేయడానికి చేసే ప్రాసెస్నే ఈ ఎన్ఆర్సీ అంటారు అన్నమాట. సో ఇది ఇండియాలో ఎప్పుడైనా జరిగిందంటే ఒక్కసారి జరిగింది. మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత 1951లో ఒక్కసారి ఎన్ఆర్సీ అయ్యింది. సో ఈ పర్పస్ ఏంటి? అప్పుడు పర్పస్ ఇండియన్ సిటిజన్స్ని మిగతా వాళ్ళతో డిఫరెన్షియేట్ చేయడానికి. అప్పుడు మనకి పార్టీషన్ అయ్యింది అండ్ లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ కూడా అయ్యాయి కదా. సో ఒక అడ్మినిస్ట్రేటివ్ మెషర్గా ఒకసారి ఎన్ఆర్సీ చేశారు. దాని తర్వాత మనకి రీసెంట్గా 2019లో అస్సాంలో కూడా ఎన్ఆర్సీ అయ్యింది. సో ఈ ఎన్ఆర్సీ ఎందుకు చేశారు?
ఈ ఎన్ఆర్సీ ఎందుకు చేశారంటే మనకి అస్సాంలోని అస్సాం మూమెంట్ ఒకటి అయింది. ఆ మూమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో బంగ్లాదేశ్ నుంచి మనకి 1971 ఆ టైం తర్వాత నుంచి ఎక్కువ ఇమ్మైగ్రెంట్స్ వచ్చేసారన్నమాట. సో దానివల్ల అస్సాంలోని డెమోగ్రఫిక్ చేంజ్ బాగా వచ్చింది. అంటే డెమోగ్రఫిక్ చేంజ్ అంటే పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్లో చేంజ్ అవడం అన్నమాట. ఉదాహరణకి అస్సాంలోని మనకి ముస్లిం పాపులేషన్ అరౌండ్ 41% వరకు పెరిగిపోయింది అన్నమాట. సో ఇలాంటి డెమోగ్రఫిక్ చేంజెస్ రావడం వల్ల అక్కడ ఉన్న కల్చర్ ఇంపాక్ట్ అవుతుంది, ఇండిజినియస్ ట్రైబ్ కల్చర్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి అస్సాం మూమెంట్ స్టార్ట్ అయింది. దానికంటూ అస్సాం అకార్డ్ అని చెప్పి 1985లో ఒకటి సైన్ చేశారు. సో ఈ ఎన్ఆర్సీ ఈ అస్సాం అకార్డ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఓన్లీ అస్సాంలో మాత్రమే చేశారన్నమాట. సో 2019లో మనకి ఎన్ఆర్సీ ఓన్లీ అస్సాంలోనే అయ్యింది. సో ఈ అస్సాం అకార్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో అస్సాం అకార్డ్ యాక్చువల్లీ ఇది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ మాట. అంటే ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందం. ఎవరు ఆ ముగ్గురు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం అండ్ అస్సాం మూమెంట్ లీడర్స్ మాట. అందులో ఒక ఇంపార్టెంట్ పార్టీ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఒక పార్ట్ ఇందులో అస్సాం లీడర్స్లో. సో వీళ్ళు ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఇమ్మైగ్రెంట్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. అవి ఏంటో చూద్దాం. సో ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 1 జనవరి 1966 కన్నా ముందు ఎవరైనా వస్తే వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా పరిగణిస్తున్నారు అండ్ వాళ్ళని ఓటర్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ అదే 1 జనవరి 1966 నుంచి 24 మార్చ్ 1971 మధ్యలో వస్తే వాళ్ళని డిటెక్ట్ చేసి అండ్ వాళ్ళని రిజిస్టర్ చేస్తున్నారు అన్నమాట. ఫారినర్స్గా రిజిస్టర్ చేసి ఇండియాలో ఉండనిస్తున్నారు. కానీ 10 ఏళ్ళ వరకు వాళ్ళకి ఓటేసే హక్కు ఉండదు అన్నమాట. సో 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఓటేయచ్చు అన్నమాట. కానీ ఎవరైనా 24 మార్చ్ 1971 తర్వాత వస్తే వాళ్ళని డిటెక్ట్ చేసి ఓటర్ లిస్ట్లో నుంచి ఒకవేళ పొరపాటున ఉంటే వాళ్ళని డిలీట్ చేసి అండ్ డిపోర్ట్ కూడా చేస్తారు. అంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్, అంటే ఇండియన్ సిటిజన్స్ కాదు, వాళ్ళు ఫారినర్స్, వాళ్ళ కంట్రీకి వాళ్ళని పంపించేటట్టు ఇది కట్ ఆఫ్ డేట్ మాట అస్సాం అకార్డ్ ప్రకారం. సో ఇప్పుడు ఎన్ఆర్సీ ఆఫ్ అస్సాం ఎలా కండక్ట్ అయ్యింది? సో ఎన్ఆర్సీ ఆఫ్ అస్సాం ఇది సుప్రీంకోర్టు సూపర్విజన్లో కండక్ట్ అయ్యింది. అండ్ ఇది ఏ లీగల్ బ్యాకింగ్తో అయ్యిందంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 లీగల్ బ్యాకింగ్తో అయ్యింది అండ్ సిటిజన్షిప్ రూల్స్ 2003. అండ్ ఫైనల్గా మనకి అస్సాం అకార్డ్ ఇంప్లిమెంట్ అయ్యి ఎన్ఆర్సీ అయిన తర్వాత ఎంతమందిని ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ ఐడెంటిఫై చేశారంటే 19 lakh పీపుల్. అంటే వీళ్ళు ఆఫ్టర్ మార్చ్ 24, 1971 తర్వాత ఇండియాలో ఎంటర్ అయిన వాళ్ళు అన్నమాట. సో వీళ్ళు ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్గా ఐడెంటిఫై చేసి సో వీళ్ళని డిపోర్ట్ చేయడానికి మనం ఐడెంటిఫై చేసాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎస్ఐఆర్ వర్సెస్ ఎన్ఆర్సీ డిఫరెన్సెస్ చూద్దాం. ఈ ఎస్ఐఆర్ పర్పస్ ఏంటి? ఓటర్ లిస్ట్ని పీరియాడిక్గా అప్డేట్ చేయడానికి. అండ్ మనకి ఎన్ఆర్సీ పర్పస్ ఏంటి? సిటిజన్షిప్, అంటే లీగల్గా ఇండియా సిటిజన్స్ ఎవరో అండ్ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయడానికి. అంటే ఇది సిటిజన్సో కాదో చూడడానికి మాట. అండ్ అథారిటీ ఎవరు చేస్తారు? ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద డ్యూటీ మాట. అండ్ ఇది ఎవరు హ్యాండిల్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇది కండక్టెడ్ నేషన్ వైడ్. ఇప్పుడు మనకి బీహార్లో ఫస్ట్ స్టేట్గా స్టార్ట్ అయింది అంతే, మొత్తం ఇండియా అంతా అవుతుంది మాట. కానీ బీహార్లో ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే బీహార్లో ఫస్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీహార్లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఎన్ఆర్సీ అయ్యిందా అంటే ఒక్కసారి అయింది, నేషన్ వైడ్ 1951లో అయ్యింది. అప్పటికి ఈ ఎన్ఆర్సీకి ఏ కైండ్ ఆఫ్ లీగల్ బ్యాకింగ్ లేదు. ఎందుకంటే మనకి సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1955లో వచ్చింది ఫస్ట్ టైం. సో అప్పటికి 1951లో ఏ యాక్ట్ లేదు కాబట్టి సెన్సస్ బేస్ మీద చేశారన్నమాట. అండ్ అస్సాంలో ఎప్పుడైంది? 2019లో అయింది. అండ్ క్వాలిఫికేషన్ డేట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ఉంది కదా, సో ఇందులో క్వాలిఫికేషన్ డేట్ ఫస్ట్ టైం ఓటర్స్కి అయితే July 1, 2025. అంటే July 1, 2025కి ఎవరికైనా 18 years దాటితే వాళ్ళు ఇంక్లూడ్ అవ్వచ్చు అన్నమాట న్యూ ఓటర్స్గా. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని చెప్పి అంటే వాళ్ళకి కొన్ని డేట్స్ ఇచ్చారు. మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2003లో లాస్ట్లో అయిన ఎస్ఐఆర్ మాట. ఇప్పటి వరకు 13 అయ్యాయి. సో ఇప్పుడు అవుతుంది 14th. సో లాస్ట్ ఎప్పుడైంది? మనకి 2003లో అయ్యింది. దాని ప్రకారం మనకి
ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి July 1st, 1987 ఇప్పటికన్నా ముందున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఈ ఓటర్ లిస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు జస్ట్ ఆథెంటిఫికేషన్ చేసుకుంటే చాలు. అంటే వాళ్ళ డీటెయిల్స్ అందులో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే చాలు. అలాగే July 1st, 1987 టు December 2nd, 2004 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు, అంటే ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ వాళ్ళ లింకేజ్ విత్ వన్ పేరెంట్తో అసోసియేట్ చేసినట్టు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సో ఈ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోసమే వాళ్ళు ఈ SIRలో మనకి 11 డాక్యుమెంట్స్ స్పెసిఫై చేశారన్నమాట. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్తో మనం మన ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే ఏంటి, మన ప్లేస్ ఆఫ్ బర్త్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ని రెండు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు December 2nd, 2004 తర్వాత ఉన్న వాళ్ళు సెల్ఫ్ ఐడెంటిటీ చేసుకోవాలి. అలాగే ఇద్దరు పేరెంట్స్తో ఉన్న లింకేజ్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి NRCలో ఏంటి, సిటిజన్షిప్ డిటర్మిన్ చేయడానికి ఆఫ్టర్ 24th March కట్ ఆఫ్ డేట్ మాట. సో బిఫోర్ 24th March వచ్చిన వాళ్ళ వరకే ఇండియన్ సిటిజన్స్గా పరిగణిస్తారు. ఆఫ్టర్ 24th March 1971 తర్వాత వచ్చిన వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్గా పరిగణించి వాళ్ళని డిపోర్ట్ చేస్తారు అన్నమాట. ఇది మనకి SIR అండ్ NRC డిఫరెన్స్. ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ ఏంటి, ఈ SIRదే బ్యాక్డోర్ NRCగా పరిగణిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు SIRని మనం బ్యాక్డోర్ NRCగా పరిగణిస్తున్నాం? ఒకటి, డాక్యుమెంటేషన్ బర్డన్. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఈ ఎలక్టోరియల్ రోల్ అప్డేషన్ ప్రాసెస్లో 11 డాక్యుమెంట్స్ స్పెసిఫై చేసిందన్నమాట. ఈ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి ద్వారా మన ఐడెంటిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మనం ఇండియన్ సిటిజన్ అండ్ 18 years దాటున్నాయి అని చెప్పి. సో ఈ బీహార్లో మనకి 7.9 crore ఓటర్స్ ఉన్నారన్నమాట. అందులో 5 crore మెంబర్స్ ఆల్రెడీ 2003 ఓటర్ లిస్ట్లో ఉన్నారు. కానీ ఈ 2.9 మిగతా 2.9 మెంబర్స్ మాత్రం వీళ్ళు ఈ ఓటర్ లిస్ట్లో లేరు కాబట్టి వీళ్ళు సెల్ఫ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఆ బర్డన్ అంతా ఈ 2.9 పీపుల్ మీద ఉందన్నమాట. ఇంకొకటి, రిస్క్ ఆఫ్ స్టేట్లెస్నెస్. సో ఇది ఇంకొక ప్రాబ్లం. ఎందుకంటే ఈ 11 సర్టిఫికేట్స్ ఏవని అంటున్నానో అందులో ఆధార్ లేదు. సో ఆధార్ అన్నది ముఖ్యంగా మనకి పోర్ పీపుల్కి వాళ్ళకి బెనిఫిట్స్ రావడానికి ఒక వెల్ఫేర్ డాక్యుమెంట్ లాగమాట. అంటే ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ రావాలన్నా, ఏమైనా బెనిఫిట్స్ రావాలి స్కీమ్స్ ద్వారా అన్నది ఆధార్ని యూజ్ చేసుకుంటూ వస్తాయి. సో ముఖ్యంగా ఈ వల్నరబుల్ పాపులేషన్ ఏమనుకుంటున్నామో, ఈ పూర్ అండ్ ఇల్లిటరేట్ పీపుల్, హోమ్లెస్ పీపుల్, సో వీళ్ళందరికీ ఈ 11 డాక్యుమెంట్స్ తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు తెచ్చుకోలేకపోతే ప్రాబ్లం ఏమవుతుంది, సో ఓటర్ లిస్ట్లో ఉండరు. అండ్ అంతేకాక దే ఫేస్ ద రిస్క్ ఆఫ్ స్టేట్లెస్నెస్. ఎందుకు రిస్క్ ఆఫ్ స్టేట్లెస్నెస్ అంటే ఆర్టికల్ 326 ప్రకారం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఒకటి మనకి డిఫైన్ చేస్తుంది. దాని ప్రకారం ఏంటంటే, సో మనకి ఇండియాలో ఓటేయాలి అంటే 18 years కన్నా ఉండాలి అండ్ ముఖ్యంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట. సో ఈ 2.9 మెంబర్స్ ఈ రెండు ప్రూవ్ చేయాలి. సో ఒకవేళ ఇప్పుడు ఇందులో ఆధార్ లేదు కాబట్టి ఈ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయలేకపోతే దే మే ఫేస్ ద రిస్క్ ఆఫ్ దిస్ స్టేట్లెస్నెస్. అండ్ ఆర్టికల్ 326 ప్రకారం ఈవెన్ దో సిటిజన్షిప్తో అది కనెక్ట్ అయ్యి లేకపోయినా, సో మనకి అబౌవ్ 18 years అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కాబట్టి సో ఇండైరెక్ట్గా ఇది మనకి సిటిజన్షిప్తో కూడా లింక్ అవుతున్నట్టు అన్నమాట. అందుకే ఇది బ్యాక్డోర్ NRCగా పరిగణిస్తున్నారు. నెక్స్ట్, ఓటర్ డిలీషన్స్ వితౌట్ నోటీస్. సో ఇదేంటంటే మనకి RPA యాక్ట్ 1950 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కసారి ఎలక్టోరియల్ రివిజన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఓటర్ లిస్ట్ని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. కానీ దీనికి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు ఓటర్ లిస్టులో నుంచి తొలగించబడ్డారో ఆ లిస్టుని పెట్టాలి అని మాత్రం ఎక్కడా లేదు. సో ఎవరైనా డిలీట్ అయినా వాళ్ళకి తెలియదు కూడా. అందుకే ఈ రీజన్స్ వల్ల ఈ SIR ప్రోగ్రామ్ ఏదవుతుందో దాన్ని బ్యాక్డోర్ NRCగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.